Hello students, welcome to CRT online official channel. Myself Prasanna Kumar and the today topic is percentages. Okay, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అనేది 10th ఉంటుంది కదా. సో ఆ 10th మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు చాలామంది ఆస్పిరెంట్స్. ఓకే, మాక్ టెస్ట్ కాకుండా నేను పర్సంటేజ్ అంటే పర్టికులర్ చాప్టర్లో మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మాక్ టెస్ట్లో ఓకే అన్ని చాప్టర్స్ కవర్ అవుతుంటాయి బట్ అన్ని చాప్టర్స్లో ఒక్కొక్క చాప్టర్లో 2-3 మోడల్స్ మాత్రమే కవర్ అవుతుంటాయి. ఓన్లీ 2-3 మోడల్స్ మాత్రమే కవర్ అవుతుంటాయి ఒక మాక్ టెస్ట్లో. బట్ ఇంత తక్కువ టైంలో 2-3 మోడల్స్ అంటే మాక్ టెస్ట్లో ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ కన్నా నా ఒపీనియన్ ఏంటంటే ఒక పర్టికులర్ ఒక టాపిక్లో ఒక పర్సంటేజెస్ అనే చాప్టర్లో మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తుంటే సో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అంటే ఒక మోడల్ కాకుండా చాలా మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ అన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తుంటే సో మీకు ఇంకా రాని మోడల్ కూడా కొత్త మోడల్స్ అంటే ఏమైనా మీకు తెలియని మోడల్స్ ఏమైనా నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. ఓకే, ఈ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ కన్నా ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్కి యూజ్ అవుతుంటాయి, అలాగే ఎనీ పీఓ ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంటాయి. ఇక్కడ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఏ లెవెల్ ఉంటుందో పీఓ లెవెల్స్ కూడా అలానే ఉంటాయి. ఓకే, సో ఇవి అన్నీ అంటే క్లర్క్ ప్రిలిమ్ లెవెల్స్ అయితే క్లర్క్ ప్రిలిమ్ లెవెల్స్ అయితే కాదు ఇవి. ఓకే, మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్, అలాగే క్లర్క్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఆర్ పీఓ ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. అండ్ ద ఫస్ట్ క్వశ్చన్, if the numerator of a fraction is increased by 350%. Okay, 350% increase చేస్తున్నాడు న్యూమరేటర్ని, అలాగే డినామినేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 300%. ఓకే, ఇంక్రీజ్ చేస్తున్నాడు, రెండు కూడా న్యూమరేటర్ని ఇంక్రీజ్ చేస్తున్నాడు, డినామినేటర్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాడు. ద రిజల్టెంట్ ఫ్రాక్షన్ ఈజ్ ఎంత ఇచ్చాడంటే 9/22 ఇచ్చాడు. వాట్ ఈస్ ద ఒరిజినల్ ఫ్రాక్షన్ అంటున్నాడు. ఓకే, ఒరిజినల్ ఫ్రాక్షన్ తెలియదు, ఒరిజినల్ ఫ్రాక్షన్ని x/y అనుకుందాం, ఒరిజినల్ ఫ్రాక్షన్ని x/y అనుకుంటున్నాం. ఓకే, సో న్యూమరేటర్ మనకు తెలియదు, దాన్ని x అనుకుంటున్నాం. ఓకే, న్యూమరేటర్ మనకు తెలియదు, దాన్ని x అనుకుంటున్నాం. సో ఇక్కడ x అంటే మీనింగ్ ఏంటంటే 100% x అన్న 100% x అన్న ఒకటే, ఎందుకంటే 100% అంటే మీనింగ్ ఏంటంటే 100/100. ఓకే, సో 100/100 అంటున్నాం అంటే ఎంత 1 into x అంటే x అంటే 100% x అన్న ఒకటే, అలాగే y అన్న కూడా మీనింగ్ ఏంటంటే 100% ఆఫ్ y. సో ఇది జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. x/y అనేది ఒరిజినల్ ఫ్రాక్షన్. సో ఈ ఒరిజినల్ ఫ్రాక్షన్కి ఏం చేస్తున్నామంటే 350%ని ఇంక్రీజ్ చేస్తున్నాం, న్యూమరేటర్ని 350% ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇనిషియల్గా ఎంత ఉంది 100% x, 350% ఇంక్రీజ్ చేస్తున్నాం. అంటే ఇంక్రీజ్ అంటే ఏంటి, ఎడిషన్. ఓకే, ఎడిషన్ దేనికి ఎడిషన్ చేస్తున్నామంటే 100% ప్లస్ 350% ఎంతంటే 450% ఆఫ్ x, అలాగే 300% డినామినేటర్ని ఇంక్రీజ్ చేస్తున్నాడు. ఓకే, సో ఇంతకుముందు ఇనిషియల్గా 100% y ఉంది, ఇప్పుడు 300 ఇంక్రీజ్ చేస్తున్నాడు అంటే 100 + 300 అంతా 400% ఆఫ్ y. ఇప్పుడు ఒరిజినల్ అంటే రిజల్టెంట్ ఫ్రాక్షన్ ఎంత చూడంటే 9/22. ఓకే, ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది, 0 క్యాన్సిల్ అయిపోయింది. చూడండి ఇక్కడ న్యూమరేటర్ అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న న్యూమరేటర్ రైట్ సైడ్లో ఉన్న న్యూమరేటర్ క్యాన్సిల్ అవుతాయి, అలాగే లెఫ్ట్ సైడ్లో ఉన్న డినామినేటర్ రైట్ సైడ్లో ఉన్న డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంటాయి. అది ఎలాగో చెప్తాను చూడండి. రైట్ సైడ్లో 9 అనేది న్యూమరేటర్. ఓకే, 9. లెఫ్ట్ సైడ్లో న్యూమరేటర్ ఎంత ఉంది 45. 9 హౌ మెనీ టైమ్స్ 45? 9 5 times. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ 5 హౌ మెనీ టైమ్స్ 5 8s 40. ఓకే, ఇక చూడండి ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది 8 ఉంది, రైట్ సైడ్ డినామినేటర్ ఎంత ఉంది 22. ఇంకా దేంతో అయినా డివిజన్ అవుతుందంటే 2తో డివిజన్ అవుతుంది, 2 4s 2 11s. అంటే ఇప్పుడు x/y ఎంత అవుతుందంటే ఈ 4 అనేది డినామినేటర్లో 4 అనేది అటువైపు వెళ్ళిపోతే ఎంత అవుతుందంటే రైట్ సైడ్ వెళ్ళిపోతుంటే ఇంటూ అవుతుంది. అంటే 1/11 into 4 అంటే 4/11. అంటే ఆన్సర్ ఎంత వచ్చిందంటే ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత ఉందంటే 4/11 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అదర్వైజ్ ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. అంటే చూడగానే ఎలా చేయాలి అంటే ఇంకొంచెం టైం సేవింగ్ ఎలా చేయాలని చెప్తాను చూడండి. సో టైం సేవింగ్ ఇంకెలా అవుతుందంటే సో మనం ఇక్కడ ఏం రాస్తాము 450% ఆఫ్ x అలాగే 400% ఆఫ్ y ఈక్వల్స్ ఎంత ఇస్తున్నాము, రిజల్టెంట్ ఫ్రాక్షన్ ఎంత వచ్చింది 9/22. సో ఇక్కడ చూడండి ఇక్కడ డినామినేటర్ అనేది ఏమైనా టచ్ చేస్తున్నాం అంటే చూడండి డినామినేటర్ 22 ఉంది. 22 అంటే ఎవరు మల్టిపుల్, ఇది 11 మల్టిపుల్. ఒకవేళ చూడండి ఈ 450/400 అటువైపు వెళ్ళిపోయినా అప్పుడు ఏమవుతుంది 9/22 into 400/4
450. సో ఇక్కడ ఏంటంటే మల్టిపుల్స్ అని చెప్పి మీకు షార్ట్ కట్స్ చెప్పాను. ఏంటి షార్ట్ కట్స్ అంటే టాప్ 5 షార్ట్ కట్స్లో ఓకే. సో అందులో నేను ఏం చెప్తానంటే ఫస్ట్ది డిజిట్ సమ్ గురించి చెప్పాను. అలానే అంటే సెకండ్స్లో ఎంత ఫాస్ట్గా చేయాలని చెప్పాను. నెక్స్ట్ మల్టిపుల్స్ గురించి చెప్పాను, యూనిట్ డిజిట్ గురించి చెప్పాను. ఓకే, సో ఇలా షార్ట్ కట్స్ గురించి డిస్కస్ చేశాను. ఓకే, మన వీడియోస్లో ఉంటుంది, టాప్ 5 షార్ట్ కట్స్ ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి డినామినేటర్ ఎంత ఉందా, 22 ఉంది. 22 ఉన్నదంటే డినామినేటర్ 22 ఉంది. డినామినేటర్ క్యాన్సిల్ అవుతుందంటే డినామినేటర్ ఎప్పుడు ఎవరితో క్యాన్సిల్ అవుతుంది? న్యూమరేటర్తో క్యాన్సిల్ అవుతుంది. ఈ న్యూమరేటర్లో 9 ఉంది, న్యూమరేటర్లో 4 ఉంది. ఇక్కడ డినామినేటర్లో 22 ఉంది. 22 అంటే 11 మల్టిపుల్. 11 మల్టిపుల్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందంటే న్యూమరేటర్లో కూడా 11 మల్టిపుల్ ఉంటేనే అప్పుడు డినామినేటర్లో 11 మల్టిపుల్, న్యూమరేటర్లో 11 మల్టిపుల్ క్యాన్సిల్ అయిపోద్ది. కానీ ఇక్కడ బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే 22 ఉంది డినామినేటర్లో. 22 అనేది 11 మల్టిపుల్. 11 మల్టిపుల్ ఎక్కడైనా క్యాన్సిల్ అవుతుందంటే క్యాన్సిల్ అవ్వట్లేదు, అంటే డినామినేటర్లో 11 మల్టిపుల్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డినామినేటర్లో 11 మల్టిపుల్ అంటే ఆప్షన్స్లో 3/4. 4 అనేది ఏంటి? 11 మల్టిపుల్ కాదు. 12. 5/12లో 12 అనేది డినామినేటర్, అది 11 మల్టిపుల్ కాదు. 7/9లో ఓకే 9 అనేది 11 మల్టిపుల్ కాదు, అది కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ 4 అంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్. సో మ్యాక్సిమం ఒక్కోసారి చూడండి చాలా రేర్ కేసులో మాత్రమే నన్ ఆఫ్ దిస్ ఇస్తాడు. నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్ అనేది మ్యాక్సిమం ఏ క్వశ్చన్స్ కూడా ఇవ్వడు. మెయిన్లీ ఎస్పెషల్లీ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్కి అయితే నన్ ఆఫ్ దీస్ అనేది ఆప్షన్ ఇవ్వడు. ఒకవేళ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. నన్ ఆఫ్ దీస్ వచ్చినప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేయకూడదు. ఇప్పుడు నేను ఆప్షన్ వెరిఫికేషన్ చేశాను, ఏబిసిడి అనే ఆప్షన్ వెరిఫికేషన్ చేశాను. ఈ సొల్యూషన్ చేయకుండా ఓకే, ఇలా సొల్యూషన్ చేయకుండా ఆప్షన్ వెరిఫికేషన్ ఈజీగా ఏం చేశానంటే డినామినేటర్ 22 ఉంది కాబట్టి 11 మల్టిపుల్ అని చెక్ చేసుకోవాలి. ఎప్పుడు చెక్ చేసుకోవాలంటే నన్ ఆఫ్ దీస్ అనేది లేకపోతేనే. సో నన్ ఆఫ్ దీస్ ఉన్నది కాబట్టి ఆన్సర్ చేయాలి, బట్ మ్యాక్సిమం నన్ ఆఫ్ దీస్ ఇవ్వడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మిస్టర్ సుజాత ఇన్వెస్ట్ 7%. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారంటే 7% ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ 7% వాల్యూ ఎంత? 2170. ఓకే, మంత్లీ శాలరీ ఎప్పుడే ఎవరి శాలరీ అయినా మంత్లీ శాలరీ ఎంత అవుతుందంటే 100% అవుతుంది. ఎంత అవుతుంది? 100%. ఓకే, ఇక చూడండి ఇన్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ఎంత పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేశారంటే 7% అనేది ఇన్వెస్ట్ చేశారు. 7% వాల్యూ కూడా ఇచ్చేసారు. ఎంత? 2170. లేటర్ షీ ఇన్వెస్ట్ 18% ఆఫ్ హర్ మంత్లీ శాలరీ ఇన్ రికరింగ్ డిపాజిట్స్. ఓకే, రికరింగ్ డిపాజిట్లో 18% ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ 6% ఎందులో ఇన్వెస్ట్ చేశారంటే ఎన్ఎస్సిలో ఇన్వెస్ట్ చేశారు. ఓకే, సో టోటల్గా మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందంటే ఇక్కడ 7%, ఇక్కడ 18%, ఇక్కడ 6%. 7 + 6 ఎంత? 13. ఓకే, 13 + 18 ఎంత అయిందంటే 31. సో 31% వచ్చింది. 31% కాబట్టి ఎంత ఇన్వెస్ట్ చేశారంటే 31% ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ ఏం అడుగుతున్నానంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడుగుతున్నాడు. అది కూడా ఏంటి ఇక్కడ అడుగుతున్నాడు, బాగా జాగ్రత్త చూసుకోవాలి. యాన్యువల్ అంటున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చేది ఏంటి? మంత్లీ డేటా. ఇక్కడ చూడండి అంతా కూడా ఎక్కడ ఇచ్చాడు? మొత్తం మంత్లీ డేటాలో ఇచ్చాడు. కానీ ఇక్కడ మాత్రం అడుగుతుంది ఏంటంటే యాన్యువల్ డేటా అడుగుతున్నాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మంత్లీ అయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 31%. ఎలా 31% అంటే 7% + 18% + 6%. టోటల్ యాడ్ చేసి ఎంత వస్తుంది? 31%. ఇదంతా ఏంటిది? టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారనేది, అది కూడా ఏంటి? మంత్లో. సో మంత్లో 31% ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే యాన్యువల్గా అడుగుతున్నాడు. కాబట్టి ఏం చేస్తామంటే సో 31% ఎంత? ఫస్ట్ మంత్లీ ఇది ఫైండ్ చేద్దాం. అంటే 7% 2170 అయితే 31% ఎంత? 7 తోటి దేంతో మల్టిప్లై చేసి వస్తుంది? 7 3 10. అంటే 310తో మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది అంటే హారిజంటల్ కంపారిజన్ అనమాట. 7% అనేది ఎంత అయింది? 2170. 7% 2170 ఎలా అయిందంటే 7ని దేంతో మల్టిప్లై చేస్తే వచ్చింది? 310తో మల్టిప్లై చేస్తే 2170 వచ్చింది. అలాగే 31 కూడా 31తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత వస్తుందంటే 961. ఓకే, 310తో మల్టిప్లై చేయాలి కాబట్టి 961 వస్తుంది. ఓకే, బట్ ఇదేంటిది? మంత్లీది. బట్ ఇక్కడ ఏమడుగుతున్నాడు? యాన్యువల్ అడుగుతున్నాడు. ఓకే, యాన్యువల్ అంటే ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 మంత్స్ ఉంటాయి కాబట్టి ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? లేదు అనుకుంటే చూడండి ఇక్కడ 9610 కూడా రాయాల్సిన అవసరం లేదు. 31 × 310 అంటే ఏంటిది? మంత్లీది. బట్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు? యాన్యువల్ అడుగుతున్నాడు. యాన్యువల్ అంటే దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇక్కడ యూనిట్ డిజిట్ చూద్దాం. యూనిట్ డిజిట్ 2 1 2, 2 1 2. ఓకే, 2 1 2 వస్తుంది. 2తో మళ్ళీ 2ని మళ్ళీ 1తో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది. 0 అనేది కామన్, అంటే లాస్ట్లో 20 రావాలి. 20 రావాలంటే ఆప్షన్ సి కాదు, నన్ ఆఫ్ దీస్ అనేది అసలు ఉండదు. ఓకే, 20 అనేది ఉండాలి. లాస్ట్లో కంపల్సరీ 20 ఉండాలి. అలాగే మీకు డిఎస్ కూడా చెప్పాను. ఏంటి డిఎస్ అని చెప్పానంటే 3 + 1 ఎంత? 4.
ఓకే. నెక్స్ట్ 3+1 3+1+0 ఎంత 4. నెక్స్ట్ 2+1 ఎంత 3. అంటే చూడండి ఇక్కడ చూడండి 4 4 16 16 డిఎస్ అంటే 16 డిఎస్ అంటే 1+6 అంటే 7 7 3 ఎంత 21 డిఎస్ ఎంత 2+1 అంటే 3. సో ఈ డిఎస్ మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే టాప్ 5 షార్ట్ కట్స్లో ఒకసారి ఆ డిఎస్ అనేది ఒకసారి రివైజ్ చేసుకోండి. అది రివైజ్ చేసుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ డిఎస్ ఏమొచ్చిందంటే 3 వచ్చింది. ఓకే, మీకు డిఎస్లో ఏం చెప్పానంటే 3ని రౌండ్ అప్ చేసుకొని మిగతావన్నీ 9 అవ్వాలి. అంటే 9 క్యాన్సిల్ చేసేయాలి. 9 కనబడితే క్యాన్సిల్ చేయాలి. ఓకేనా, 3 మాత్రమే క్లోజ్ చేసి అంటే 3 డిఎస్ రావాలి కాబట్టి 3 మాత్రమే మిగిలి ఉండాలి. అంటే చూడండి 5+2+2 ఎంత 9. కానీ 3 మాత్రమే మిగలాలి. కానీ 1 అనేది క్యాన్సిల్ అవ్వట్లేదు అంటే డిఎస్ అనేది ఆప్షన్ ఏ అనేది డిఎస్ 3 కాదు. నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా 3ని క్లోజ్ చేసి మిగతావన్నీ 9 అవ్వాలి ఆర్ 9 మల్టిపుల్ అవ్వాలి. చూడండి 3+2+, ఓకే 3+2 ఎంత 5 5+1+1 ఎంత 7 వస్తుంది. సో ఇది కూడా డిఎస్ అనేది కాదు, అంటే 9 క్యాన్సిల్ అవ్వట్లేదు. అలా ఇక్కడ కూడా 3ని క్లోజ్ చేద్దాం. 3ని ఓకే ఆల్రెడీ ఆప్షన్ సి కాదు కాబట్టి ఇది కూడా కాదు. ఇంకేముంటుందంటే చూడండి ఇది ఇక్కడ కూడా 3ని క్లోజ్ చేద్దాం. 3ని క్లోజ్ చేసి చూడండి 5+2+1+1 ఎంత 9. సో 9 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. సో ఇది ఏంటంటే క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. ఏంటి క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదంటే చూడండి ఏంటి నెంబర్ ఉన్నదంటే 31 × 310 × 12 ఉంది. ఇంత పెద్ద నెంబర్ని క్యాలిక్యులేట్ చేయడం కొంచెం టైం పట్టచ్చు. ఓకే, ఇప్పుడంటే 31 స్క్వేర్ అంటే మీకు ఓకే మీకు స్క్వేర్స్ క్యూబ్స్ వచ్చి కాబట్టి 961 అని రాస్తారు. అలా 961 మళ్ళీ 12తో కూడా మల్టిప్లై చేయాలి కదా. సో మల్టిప్లై చేయాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఆ టైం కన్నా మీకు ఈజీగా వచ్చే వే ఏంటంటే డిఎస్ అనేది డిజిట్ సమ్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఎవ్రీ క్వశ్చన్ కూడాను సొల్యూషన్కి చాలా సెకండ్స్లో వస్తుంటాయి. ఇది మీకు చెప్పడానికి వచ్చి టైం పట్టచ్చేమో కానీ ఎక్స్ప్లెనేషన్కి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ డిఎస్ అనేది వస్తే క్యాలిక్యులేషన్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. ఓకేనా, అంటే ఈ డిఎస్లో మెయిన్ ఏంటంటే 0 నుంచి 9 డిజిట్స్ వస్తే చాలు, చాలా బాగుంటుంది. ఒకసారి ఆ వీడియో ఒకసారి చూడండి, ఎక్స్ప్లెనేషన్ ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. అదర్వైజ్ డిఎస్ అనేది అర్థం కాకపోతే 31 × 310 × 12 అనేది మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. నెక్స్ట్ చూడండి సుజాత స్కోర్డ్ ఎంత ఉందంటే 3120. సుజాత స్కోర్డ్ 3120 మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ 560 మార్క్స్ మోర్ దెన్ ద మినిమం పాసింగ్ పర్సంటేజ్. ఇక్కడ సుజాత ఎంత స్కోర్ చేసింది అంటే 3120 స్కోర్ చేసింది. బట్ దట్ ఈజ్ అంటే ఈక్వల్ టు ఎంత ఎక్కువ అంటే 560 ఎక్కువ, ఏమంటున్నాడు మోర్ అంటున్నాడు కాబట్టి ఓకే ప్లస్ అని నోట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మినిమం పాసింగ్ పర్సంటేజ్ ఎంత అంటే 64% కన్నా ఇంత ఎక్కువ ఉందని అంటున్నాడు. అప్పుడు 64% వాల్యూ ఎంత అవుతుందంటే సబ్స్టిట్యూషన్ చేయాలి. 3120 - 560 ఎంత వస్తుందంటే ఇక్కడ చూడండి 560 సబ్స్టిట్యూట్ చేయాలి. 560 సబ్స్టిట్యూట్ చేయాలంటే చూడండి 3120 నుంచి 560 సబ్స్టిట్యూట్ చేయాలి. అది కూడా కొంచెం ఈజీగా చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఫస్ట్ 120ని 560ని సబ్స్టిట్యూట్ చేసే ముందు 120ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు 3000 అవుతుంది. ఓకే 560లో 120 పోతే ఎంత 440. ఇప్పుడు 3000 నుంచి 440 తీసేద్దాం. అప్పుడు ఎంత అవుతుంది 2560 అవుతుంది. ఎంత అవుతుంది 2560 వస్తుంది. ఓకే, ఇది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. 64% వాల్యూ ఇచ్చేసాడు. ఎంతంటే 2560. ఇక్కడ మనకేం అడుగుతున్నాడంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ బై మీనా ఎన్ని మార్క్స్ అప్టైన్ అవుతుంది. 80 మార్క్స్ లెస్ దెన్ సుజాత. 80 మార్క్స్ లెస్ దెన్ సుజాత అంటే సుజాతకి ఎన్ని మార్క్స్ వచ్చిందంటే 3120. 80 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే 80 సబ్స్టిట్యూట్ చేస్తుంటే ఎంత వస్తుందంటే సారీ ఇక్కడ లెస్ దెన్ కాదు మోర్. ఓకే మోర్. సో ఇక్కడ 80 మోర్ అనుకుంటే ఎంత వస్తుందంటే 3200. ఇక్కడ చూడండి అంటే ఎంత పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి 64% వాల్యూ మనకు తెలిసింది. ఎంతంటే 2560. మనకి ఇక్కడ ఎంత ఉందంటే 3200 ఎవరికి వచ్చాయంటే మీనాకు వచ్చాయి. ఓకే 3200 ఎవరికి వచ్చాయి మీనాకు వచ్చాయి. ఓకే మీనా మార్క్స్ ఎంత పర్సంటేజ్ అంటున్నాడు. ఓకేనా చూడండి ఇక్కడ 2650 అనేది ఎంత అయిందంటే 64%. 3200 ఎంత అవుతుంది. మీరు జాగ్రత్తగా చూస్తుంటే ఇక్కడ చూడండి 256కి 64కి ఏమైనా రిలేషన్ ఉందంటే 256లో హాఫ్ ఎంత 128. ఓకే ఆ 120లో 8 ఎంత హాఫ్ ఎంత మళ్ళీ 64. ఆ రెండింటి రిలేషన్ చూడండి. అంటే ఏమవుతుందంటే
256లో హాఫ్లో ఆఫ్ చేస్తుంటే ఎంత వస్తుంది 64. అలాగే 320లో ఆఫ్ ఎంత 160. 160లో ఆఫ్ ఎంత 80. 160లో ఆఫ్ ఎంత? సో 80% ఈజ్ ద ఆన్సర్. 80%. ఇక్కడ చూడండి ఆప్షన్స్ కూడా రాంగ్ ఉన్నాయి. ఆప్షన్స్ రాంగ్. ఇక్కడ ఏ అనేది కరెక్షన్, ఈ ఆప్షన్ ఏ అనేది కరెక్షన్ చేసుకోండి. 80%. ఓకే, 80% విల్ బి ద ఆన్సర్. ఇక్కడ చూడండి 64% వాల్యూ 2560. మనకి 3200 వాల్యూ ఎంత అంటే ఎంత పర్సెంటేజ్ అంటే ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ అంతేగాని కొంతమంది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే 65% వాల్యూ ఎంత 2560. ఇప్పుడు 100% వాల్యూ ఎంత అని అంటారు. ఓకే, 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేస్తారంటే 3200 అనేది ఎంత పర్సెంటేజ్ అని ఫైండ్ అవుట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఏది మనకు అవసరం లేదంటే 100% అనేది మనకు అవసరం లేదు. 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అవసరం లేదు. మనకి ఏ వాల్యూ కావాలంటే డైరెక్ట్గా 64% వాల్యూ ఇచ్చాడు. సో 3200 అనేది ఎంత పర్సెంటేజ్ అంటే 80% ఈజీగా ఇలా చేయొచ్చు. అంతేగాని 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇఫ్ ట్యాక్స్ ఆన్ కమోడిటీ ఈజ్ రిడ్యూస్డ్ బై 10%, దెన్ టోటల్ రెవెన్యూ రిమైన్స్ అన్చేంజ్డ్. రెవెన్యూ అనేది అన్చేంజ్డ్గా ఉంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ కన్జంప్షన్. ఇక్కడ ఏంటి మనకు ఫార్ములా రావాలంటే ఎక్స్పెండిచర్ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఓకే, చూడండి ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూ అనే కూడా వస్తుంటుంది. ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూ. ఓకే, ప్రైజ్. ఓకే, అయితే ప్రైజ్ ఆర్ కమోడిటీ. ఓకే, ప్రైజ్ ఆర్ కమోడిటీ. ఇక్కడ చూడండి ఇక్కడ కన్జంప్షన్ ఆర్ క్వాంటిటీ అని వస్తుంది. ఓకే, అంటే ఫార్ములా ఏంటంటే ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూ ఈక్వల్స్ టు ప్రైజ్ ఆర్ కమోడిటీ ఇంటూ కన్జంప్షన్ ఆర్ క్వాంటిటీ. సో ఇది ఫార్ములా. ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే కమోడిటీ అంటున్నాడు, అంటే కమోడిటీ ప్రైజ్ అనేది ఎంత అయిందంటే 10% రెడ్యూస్ చేశాడు. ఓకే, ప్రైజ్ అనేది చూడండి ఇక్కడ ఎంత రెడ్యూస్ చేశారంటే 10% రెడ్యూస్ చేశారు. 10% రెడ్యూస్ చేశారంటే చూడండి ఇక్కడ ఇనిషియల్గా ఎంత ఉందంటే 100% ఉంటుంది. 10% వాల్యూని ఎలా రాసుకుంటాం 1/10 రాస్తాం. రెడ్యూస్ అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని మైనస్ చేయాలి. మైనస్ చేయాలి. అది ఇంక్రీజ్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ని ప్లస్ చేయాలి. ఓకే, చూడండి ఇంతకుముందు ఎంత ఉండదు అంటే 10 ఉండదు. ఇప్పుడు ఎంత ఉంది అంటున్నాడు, రెడ్యూస్ అన్నాడు కాబట్టి తగ్గాలి కదా. అంటే 10 కాస్త ఎంత అయింది 9 అయింది. ఎందుకంటే 10కి 1కి ఇక్కడ డిఫరెన్స్. ఓకే, రెడ్యూస్ అంటాను కాబట్టి డిఫరెన్స్. ఓకేనా, ఇక్కడ చూడండి ఒరిజినల్ న్యూ అని. ఓకేనా, ఒరిజినల్ వాల్యూ న్యూ వాల్యూ. సో ప్రైస్ ఎంత ఉంది. నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నాడు అంటే ఇంక్రీజ్ ఇన్ కన్జంప్షన్ అడుగుతున్నాడు. ఇంక్రీజ్ ఇన్ కన్జంప్షన్. ఇక చూడండి ఇక్కడ ఎవరిని కాన్స్టెంట్గా ఉంచుతున్నారంటే రెవెన్యూ. రెవెన్యూ. సో చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ డి ఈక్వల్స్ టు టీ ఇంటూ ఎస్ తెలుసు. అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ అంటే ఈ రెండు ఏమవుతుంది, టైమ్ స్పీడ్ ఏమవుతుందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతాయి. అలానే ఇక్కడ ప్రైజ్ కన్జంప్షన్ అనేది ఏమవుతుందంటే ఏది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటే ఏది కాన్స్టెంట్ ఉంటే రెవెన్యూ కాన్స్టెంట్ ఉంటే ప్రైజ్ కన్జంప్షన్ ఎలా ఉంటాయంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. ఇప్పుడు కన్జంప్షన్ ప్రైజ్ రేషియో ఎంత ఉందంటే 10:9 ఉంటాయి. ఇక్కడ ఎంత అవుతుంది 9:10 అవుతుంది. 9:10 ఎంత ఇంక్రీజ్ అయింది 1 ఇంక్రీజ్ అయింది. దేని మీద ఇంక్రీజ్ అయింది 9 మీద. ఓకే, ఇనీషియల్ ఎంత ఉంది 9 ఉంది. ఇప్పుడు ఎంత అయింది 10 అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ప్రీవియస్ వాల్యూతో అంటే ఒరిజినల్ వాల్యూతో ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి 1/9. 1/9 అంటే మీకు ఎప్పుడైనా పర్సంటేజెస్ వాల్యూస్ మీకు వాల్యూస్ త్వరగా వస్తే అప్పుడు 1/9 ఎలా రాస్తారంటే 11 1/9% అంటాం. ఓకే, 11 1/9%. సో ఆన్సర్ ఈస్ దిస్. ఓకే, సో ఇది కాకుండా మళ్ళీ వేరే మెథడ్స్ ఉంటాయి. ఎవరికంటే ఫార్ములాస్ అనేవి చూడండి, నేను మ్యాక్సిమం అనేది ఏ క్వశ్చన్స్ కూడా ఫార్ములాస్ అనేది చాలా తక్కువగా చెప్తుంటాను. అంటే ఫార్ములాస్ కొంచెం రెడ్యూస్ చేసుకుంటే మనకి షార్ట్ కట్స్ కొంచెం ఈజీగా వస్తుంటాయి. ఫార్ములాస్ని ఎక్కువగా మనం రిమెంబర్ చేసుకోలేము. ఓకే, అందుకని ఎంత వీలైనంత వరకు మ్యాక్సిమం ఫార్ములాస్ యూజ్ చేయకుండానే నేను అన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి వేరే మెథడ్లో చెప్పాలంటే 2 ఫార్ములాస్ ఉంటాయి. వేరే మెథడ్లో చెప్పాలంటే 2 ఫార్ములాస్ ఉంటాయి. అక్కడ చూడండి క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ ట్యాక్స్ ఆన్ కమోడిటీ ఈజ్ రెడ్యూస్డ్ బై 10%. సో రెడ్యూస్డ్ బై 10% అని ఇచ్చాడు అనుకోండి. దెన్ ద టోటల్ రెవెన్యూ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, కాన్స్టెంట్ ఆర్ అన్చేంజ్ అలా ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ కన్జంప్షన్ ఇలా క్వశ్చన్ ఇస్తున్నాడు. ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు రెడ్యూస్డ్ అని అడుగుతున్నాడు కాబట్టి ఫార్ములా ఏం రావాలంటే R/100.
100 మైనస్ ఆర్ ఇంటూ 100 ఇది ఫార్ములా. ఓకే, అలానే చూడండి ఇంకో ఫార్ములా కూడా ఏముంటుందంటే రెడ్యూస్డ్ కాకుండా ఇంక్రీజ్డ్ అని వస్తుంది ఫార్ములా. అంటే చూడండి ఇక్కడ ట్యాక్స్ ఆన్ కమోడిటీ ఈజ్ రెడ్యూస్డ్ అని ఇచ్చాడు, కాకపోతే అక్కడ ఇంక్రీజ్డ్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే R/100 ప్లస్ ఆర్ ఇంటూ 100. ఓకే, సో ఎలా అయినా చేయొచ్చు, మీకు ఏదైనా ఈజీ అనిపిస్తే అలా చేయొచ్చు. ఒక్కోసారి ఫార్ములా మెథడ్ ఈజీగా అనిపిస్తుంది, ఒక్కోసారి షార్ట్కట్ మెథడ్ అంటే చూడండి ఇది రేషియో మెథడ్లో కొంచెం ఈజీగా అనిపిస్తుంది. బట్ కొన్ని మెథడ్స్ అనేవి అంటే టూ మెథడ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ మెథడ్ నేను చెప్పింది ఏంటంటే రేషియో మెథడ్. ఈ రేషియో మెథడ్ చాలా వరకు కొన్ని క్వశ్చన్స్ చూడగానే ఇది రేషియో మెథడ్లో చేయాలా లేకపోతే ఫార్ములా మెథడ్లో చేయాలనేది మనకి ఈజీగా అనిపిస్తుంటుంది. ఓకే, మీకు రేషియో మెథడ్ కూడా కంటిన్యూస్గా ప్రాక్టీస్లో ఉంటే రేషియో మెథడ్ కూడా ఈజీగానే అనిపిస్తుంటుంది. ఓకే, అలాగే ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఫార్ములాస్ ఒకవేళ మర్చిపోతుంటే మాత్రం సో మనం ఏం యూజ్ చేస్తుంటాం అంటే రేషియో మెథడ్ అనేది మ్యాక్సిమం అన్నిటికీ యూజ్ చేస్తూనే ఉంటాం. రేషియో మెథడ్ ఫార్ములాస్ అనేవి ఎక్కువ ఫార్ములాస్ మనం రిమెంబర్ చేసుకోలేము కాబట్టి కొంచెం అది స్కిప్ అయ్యే చేసాను అంటే ఆ టైంలో మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇంకా మీకు ఫార్ములాస్ వస్తే ఆ వేలో అయినా చేయొచ్చు లేకపోతే ఈ వేలో అయినా చేయొచ్చు, దట్స్ యువర్ చాయిస్. ఓకే, ఇక్కడ చూడండి 100 మైనస్ ఆర్ అంటే ఇక్కడ చూడండి రెడ్యూస్డ్ బై అంటున్నాడు కాబట్టి అప్పుడు ఏంటి ఫార్ములా ఉందంటే 10/, ఓకేనా, ఆర్ వాల్యూ ఎంత 10, 100 మైనస్ 10 ఎంత అంటే ఓకే, అప్పుడు ఎంత అవుతుంది 10/90 ఇంటూ 100. సో అప్పుడు చూడండి 0 క్యాన్సల్ అయిపోతే 100/9 అంటే అప్పుడు కూడా ఆన్సర్ ఎంత వస్తుంది 11/9. ఓకేనా, దట్స్ ఇట్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇక చూడండి ఆన్ ఏ టెస్ట్ కన్సిస్టింగ్ 300 క్వశ్చన్స్. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే 300 క్వశ్చన్స్ ఉన్నాయి. రవి ఆన్సర్ 30% ఆఫ్ ఫస్ట్ 150 క్వశ్చన్స్. ఈ రెండు ఎలా స్ప్లిట్ అయ్యాయి అంటే 150 క్వశ్చన్స్ ఇంకో 150 క్వశ్చన్స్ స్ప్లిట్ అయ్యాయి. ఓకే, 150లో ఎంత పర్సెంటేజ్ ఆన్సర్ చేశాడంటే 30% ఆన్సర్ చేశాడు, 30%. సో 150లో 30%, అసలు పర్సంటేజెస్లో 150లో 10% వాల్యూ ఎప్పుడు వస్తుందంటే 150లో లాస్ట్ నుంచి ఒక డెసిమల్ ముందు పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు ఎంత 15.0 అంటే 1% వాల్యూ అంటే 10% వాల్యూ ఎంత 15. అదే 150లో 1% వాల్యూ అంటే లాస్ట్ నుంచి 2 డిజిట్స్ ముందు పెట్టుకోవాలి. ఓకే, అప్పుడు 1.5 అవుతుంది. అదే 0.1% అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కాకుండా అంటే ఇంకా 3 డిజిట్స్ ముందు పెట్టుకోవాలి. ఓకేనా, ఇంకొంచెం ముందు డిజిట్ ముందు పెట్టుకుంటే అప్పుడు ఎంత అవుతుంది 1% కాకుండా ఎంత అవుతుంది 0.1%. 0.1% వాల్యూ ఎంత 0.15 అని అర్థం ఎందులోని 150లోని. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి 30% ఎంత వచ్చిందంటే 10% వాల్యూ 15. 30% అంటే 10%కి త్రిబులే కదా 30%. 10 ఇంటూ 10% ఇంటూ 3 అంటే 30% అవుతుంది. అలాగే 10% వాల్యూ ఎంత ఇచ్చాడు 150లో 10% వాల్యూ అంటే 15. దాన్ని 3తో మల్టిప్లై చేస్తే 45. సో 45 వచ్చాయి అనమాట. 45 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశాడు. నెక్స్ట్ ఇంకెన్ని క్వశ్చన్స్ అంటే నెక్స్ట్ ఈ పార్ట్లో ఈ 150 క్వశ్చన్స్కి ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి కరెక్ట్గా. ఓకే, ఎంటైర్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ రావాలంటే 50% స్కోర్ రావాలి ఎంటైర్ ఎగ్జామ్లో. అంటే ఎంటైర్ ఎగ్జామ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే 300 క్వశ్చన్స్ ఉన్నాయి. 300 క్వశ్చన్స్లో 50% అంటే ఎంత అంటే హాఫే కదా. 50% అంటే హాఫ్ అంటే 150 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఆల్రెడీ 45 క్వశ్చన్స్ సాల్వ్ చేశాడు. ఇంకెన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే 150 అంటే 45 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి 150 సాల్వ్ చేయాలి. సో ఆల్రెడీ 45 సాల్వ్ చేశారు కాబట్టి -45 చేస్తే ఎంత 105. ఈ 105 క్వశ్చన్స్ కూడా ఎందులో సాల్వ్ చేయాలంటే ఈ 105 క్వశ్చన్స్ కూడా ఎందులో సాల్వ్ చేయాలి అంటే సెకండ్ పార్ట్లో. ఓకే, సెకండ్ పార్ట్ చూడండి. ఇక్కడ సెకండ్ పార్ట్ 105 అనేది 150లో ఎంత పర్సంటేజ్. ఓకే, 105 అనేది 150లో ఎంత పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 150లో ఓకే 30% ఎంత 45. 150లో 30% అంటే 45. 150లో 45 తీస్తే 105 వచ్చిందా అంటే 150 అనేది 100% అని తీసుకున్నాం అనుకోండి. 150 అనేది 100% తీసుకున్నాం అనుకోండి. 100%లో 30% వాల్యూ తీస్తే ఎంత వస్తుందంటే 70%. అంటే 105 అనేది 70% అని చెప్పి ఇలా ఆన్సర్ చేయొచ్చు. అదర్వైజ్
10%, 150లో 10% వాల్యూ ఎంత? 15. 15ని 7తో మల్టిప్లై చేస్తే 105 వస్తుందా? సో అంటే 10% 7తో మల్టిప్లై చేస్తే 105 వస్తుంది. 10% ఇంటూ 7 ఎంత? 70%. అదర్వైజ్ ఇంకోలా కూడా చేయొచ్చు. టోటల్ ఎన్ని వచ్చాయంటే 105 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. ఇందులో 150లో. సో 105 అవుట్ ఆఫ్ 150 ఇంటూ 100 సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఓకే, అప్పుడు 15 7s 7 into 10 ఎంత? 70%. ఓకే, దట్ విల్ బి ద ఆన్సర్. ఓకే, ఒక క్వశ్చన్కి ఒక మెథడ్ చెప్పి ఊరుకోవచ్చు. నెక్స్ట్ వేరే క్వశ్చన్కి స్కిప్ అయిపోయి నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవ్వచ్చు. బట్ ఒక క్వశ్చన్ని ఎన్ని వేస్గా సాల్వ్ చేయాలి అని తెలిస్తే మనకి సబ్జెక్ట్ అనేది బిల్డప్ అవుతుంది. ఓకే, సబ్జెక్ట్ అనేది బిల్డప్ అవుతుంది. ఆ సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటే మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు సబ్జెక్ట్ అనేది బిల్డప్ చేసుకుంటే. ఓకేనా? ట్రై చేద్దాం. అనదర్ మెథడ్లో ట్రై చేద్దాం. చూడండి, ఇక్కడ టోటల్గా 2 parts. ఓకే, 2 parts. ఇక్కడ 150A, ఇక్కడ 150A. చూడండి, ఇక్కడ 150A, ఇక్కడ 150A. సో ఈక్వల్ ఉన్నాయి. ఓకే, ఈక్వల్ ఉన్నాయి. సో టోటల్గా ఎంత పర్సంటేజ్ రావాలి? 50%. 50% రావాలంటే ఎంటైర్ ఎగ్జామ్ కూడా 50% రావాలంటే ఇందులో 50% రావాలి, ఇందులో కూడా 50% రావాలి. అప్పుడే ఓవరాల్ 50% అవుతుంది. అంతే కదా? బట్ ఫస్ట్ పార్ట్లో ఎన్ని పర్సంటేజ్ వచ్చిందంట? 30%. మరి సెకండ్ పార్ట్లో అంటే యావరేజ్ అనేది టోటల్గా యావరేజ్ అంతా 2 partsలో కూడా యావరేజ్ ఎంత రావాలి? 50% రావాలి. అప్పుడే ఎంటర్ ఎగ్జామ్కి 50% అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది? ఖచ్చితంగా ఇక్కడ 50% రావాలి. బట్ ఫస్ట్ పార్ట్లో ఎంత వచ్చింది? 30% వచ్చింది. బట్ ఫస్ట్ పార్ట్లో 30% వచ్చింది. ఫస్ట్ పార్ట్లో ఎంత తక్కువ ఉంది? 50 కన్నా ఎంత తక్కువ ఉంది? 20 తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 20 తక్కువ ఉంది. ఆ 20% ఎవరికి యాడ్ అవ్వాలి? సెకండ్ పార్ట్కి యాడ్ అవ్వాలి. అంటే 50 + 20 ఎంత? 70%. సో సెకండ్ పార్ట్లో ఎంత పర్సంటేజ్ వస్తే ఎంటైర్ ఎగ్జామ్ అనేది 50% అనేది స్కోర్ చేయొచ్చారంటే 70%. ఇది చాలా చాలా ఈజీగా సాల్వ్ చేసే లెవెల్. ఓకేనా? ఈ మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక చూడండి, ఇఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 300%, డినామినేటర్ ఇంక్రీజ్డ్ బై 500%, రిజల్టెంట్ ఇచ్చాడు, ఒరిజినల్ ఫ్రాక్షన్ అడుగుతున్నాడు. ఓకే, ఇనీషియల్ అని చూడండి, ఇక్కడ ఒరిజినల్ ఫ్రాక్షన్ని x/y అనుకుంటే, సో ఇక్కడ ఇంక్రీజ్ చేయమంటున్నాడు. దేన్ని ఇంక్రీజ్ చేయమన్నాడు? న్యూమరేటర్ని. 100% ఆఫ్ ఎక్స్ని ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాడు? 300%. ఇంక్రీజ్ అంటే ఏం చెప్తున్నాను అంటే ప్లస్ చేయమన్నాడు. 100 + 300 ఎంత? 400%. ఎంత? 400% ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఇక్కడ ఎంత ఇంక్రీజ్ చేయమన్నాడు? 500 ఇంక్రీజ్ చేయమన్నాడు. వై కూడా 100% ఆఫ్ వైయే కదా. 100% ఆఫ్ వైని 500 ఇంక్రీజ్ చేస్తానంటే 100 + 500 ఎంత? 600% ఆఫ్ వై ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే 5/12. ఇక్కడ 00%, ఇక్కడ 00% క్యాన్సల్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి 6 హౌ మెనీ టైమ్స్? 6 2s. ఓకేనా? ఈ 4 అనేది ఓకే న్యూమరేటర్లో 4x ఉంది కదా, ఆ 4 అనేది ఇటు ఓకే రైట్ సైడ్కి వస్తే ఎంత అవుతుందంటే డివైడెడ్ బై అవుతుంది. ఓకే, అక్కడ ఎక్స్తో మల్టిప్లై అవుతుంది, ఇక్కడ ఏమవుతుందంటే డివైడెడ్ బై అవుతుంది. అప్పుడు చూడండి, ఇక్కడ x/y = 5/4 × 2 ఎంత? 8 అవుతుంది. అంటే x/y ఎంత అవ్వాలి? 5/8 అవ్వాలి. ఓకే, అండ్ దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. Puja Pushpan invests 13% ఆఫ్ హెర్ మంత్లీ సాలరీ. 13% ఇన్వెస్ట్ చేశారు. ఓకే, 13% వాల్యూ ఇచ్చేసాడు ఇన్ మెడిక్లైమ్ పాలసీస్. ఓకే, లేటర్ షీ ఇన్వెస్ట్ 23% ఇన్వెస్ట్ చేశారు ఆన్ శాలరీ ఆన్ మంత్లీ శాలరీ ఆన్ చైల్డ్ కోసం యూజ్ చేస్తారు. చైల్డ్ ఎడ్యుకేషన్ పాలసీస్. ఓకే, ఎడ్యుకేషన్ పాలసీస్ కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆల్సో ఇన్వెస్ట్ 8% ఆఫ్ మంత్లీ శాలరీ ఆన్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, వాట్ ఈస్ ద టోటల్ యాన్యువల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ బై మిస్టర్ పూజా? ఓకే, ఎంత ఇన్వెస్ట్ చేశారు? టోటల్గా ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఇక్కడ చూడండి 13%, 23, 13 అంటే యాడ్ చేసేయాలి. 13 + 23 + 8 చూడండి, ఇదంతా 36 + 8 ఎంత? 44% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం.
బట్ ఇక్కడ ఏంటిది యాన్యువల్, ఓకే మంత్లీ వస్తుంది. 44% వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మంత్లీ వస్తుంది. బట్ 13% వాల్యూ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడంటే 8554 ఇచ్చాడు. ఓకే 44% వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, మంత్లీ వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది, మంత్లీ వస్తుంది. ఓకే చెక్ చేద్దాం. 13% ఎంత ఉంటుంటే 44% ఎంత అవుతుందంటే చూడండి ఇక్కడ 44/13 × 8554. ఇదేంటిది, మంత్లీ ఇది వస్తుంది. ఏమొస్తుంది ఇది, మంత్లీ. బట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, యాన్యువల్ ఫైండ్ చేయమన్నాడు. యాన్యువల్ ఫైండ్ అవుట్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, 12తో మల్టిప్లై చేయాలి. యాన్యువల్ ఫైండ్ అవుట్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, 12తో మల్టిప్లై చేయాలి. ఓకే సో ఇంత క్యాలిక్యులేషన్ చేసే బదులు ఆల్రెడీ మీకు టాప్ 5 షార్ట్కట్స్లో కూడా డిస్కస్ చేసాము. ఓకే ఇక్కడ ఏంటంటే యూనిట్ డిజిట్, ఇక్కడ ఎంత 4, ఇక్కడ ఎంత 4, ఇక్కడ 2, 4 4s ఎంత 16, 16లో యూనిట్ డిజిట్ ఎంత 6, అలాగే 6 2s ఎంత 12, 12లో యూనిట్ డిజిట్ ఎంత 2, ఓకే 2/. ఇక్కడంతా యూనిట్ డిజిట్ 13లో యూనిట్ డిజిట్ ఎంత 3, 3 హౌ మెనీ టైమ్స్ 2 వస్తుంది లాస్ట్లో 3 టేబుల్లో. చూడండి ఇక్కడ యూనిట్ డిజిట్ అడుగుతున్నాం కాబట్టి 3 2s 2 వస్తుందా, ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది 3 2s, 3 2s యూనిట్ డిజిట్ అంటే న్యూమరేటర్లో 2 వస్తుందా, రావట్లేదు. 3 8s 24, 24లో యూనిట్ డిజిట్ 2 అవుతుందా, అప్పుడు కూడా రావట్లేదు. 3 4s 12, 12లో యూనిట్ డిజిట్ 2 అవుతుందా, ఎస్ దట్ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 3 2s 6 అంటున్నాం. 6 అనేది యూనిట్ డిజిట్ ఇక్కడ ఉందా, లేదు. ఇది కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఇలా ఎంత పెద్ద అయినా ఈజీగా యూనిట్ డిజిట్లో అయినా చేయొచ్చు. ఓకే ఫస్ట్ యూనిట్ డిజిట్కే ప్రయారిటీ ఇవ్వండి. యూనిట్ డిజిట్ కాకపోతే నెక్స్ట్ 3 మల్టిప్లైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఓకే 8 మల్టిప్లైన్ కూడా చేయొచ్చు. సో మెనీ వేస్ ఉన్నాయి. ఓకే నెక్స్ట్ డిఎస్ అయినా చేయొచ్చు. కానీ ఆన్సర్ మాత్రం క్యాలిక్యులేషన్ చేసి చేయొద్దు, టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఇన్ ఏ క్లాస్ 240 స్టూడెంట్స్, క్లాస్ మొత్తానికి ఎంతమంది స్టూడెంట్స్, 240 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ స్టూడెంట్ గాట్ 15% ఆఫ్, ఓకే ఈ స్టూడెంట్స్ గాట్ 15% ఆఫ్ ద టోటల్, ఓకే ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఒక స్టూడెంట్స్కి ఎంత వస్తున్నాయంటే 15% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ వస్తున్నారు. చూడండి ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు 240, 15% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఒక్కొక్క స్టూడెంట్కి ఎంత ఉన్నారంటే 15% వస్తున్నారు. అంటే చూడండి ఇక్కడ 10% వాల్యూ ఎంత, 240లో 10% వాల్యూ ఎంత 24. అంటే 15% ఎలా రాసుకోవచ్చు అంటే 10% ప్లస్ 5% అని రాసుకోవచ్చా. ఓకే 10% వాల్యూ ఎంత 24, 10%లో ఆఫ్ ఎంత 5%, 24లో ఆఫ్ ఎంత 12, మొత్తం ఎంత ఉంది 36. అంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఎన్ని చాక్లెట్స్ వస్తున్నాయంటే, ఓకే ఎన్ని స్వీట్స్ వస్తున్నాయంటే 36 వస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయి 36 వస్తున్నాయి. అంటే 15% వాల్యూ ఎంత 36. ఈ 36 అనేది ఒక్కొక్క స్టూడెంట్స్కి వచ్చే స్వీట్స్ అన్నమాట. ఓకే ఇక్కడ ఏమన్నా హౌ మెనీ స్వీట్స్ ఆర్ దేర్ అంటున్నాడు. ఓకే టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 240 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్స్కి 36 ఉంటే 240 స్టూడెంట్స్కి ఎన్ని స్వీట్స్ అవుతుంటాయి. ఓకే కాంట్ బి డిటర్మైన్డ్ అసలు కాదు ఆన్సర్. ఓకే నెక్స్ట్ ఇక్కడ 36 అనేది ఎవరు మల్టిపుల్ ఇక్కడ, ఓకే ఆర్ అదర్వైజ్ 6 4s ఎంత 6 4s 24, 24లో యూనిట్ డిజిట్ ఎంత 4, యూనిట్ డిజిట్ అంటే 0 ఆల్రెడీ ఉంటుంది, 0 ఉండాలి. అలాగే 0కి ముందు ఏముండాలి 4 ఉండాలి. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 4th and 5th క్లాస్. 4th క్లాస్ 5th క్లాస్లో ఎంతమంది ఉన్నారంటే స్టూడెంట్స్ 6:11. 4th క్లాస్లో ఉన్నారు, 5th క్లాస్లో ఉన్నారు. ఓకే 4th క్లాస్ 5th క్లాస్ 6:11. 40% in class 4 are girls. 40% గర్ల్స్ ఉన్నారు. వెయిట్ 4th 5th ఓకే 6:11. ఇక్కడ 40% ఎవరున్నారంటే గర్ల్స్ ఉన్నారు. 4th క్లాస్లో ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. అలాగే 48% ఆఫ్ ఇన్ 5th క్లాస్ ఆర్ గర్ల్స్ అంటున్నాడు. ఓకే ఇక్కడ గర్ల్స్ గురించి చెప్పాడు. ఇక్కడ ఏమడుతున్నాడు అంటే వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద బోత్ స్టూడెంట్స్ బోత్ ద క్లాసెస్ ఆర్ బాయ్స్ గురించి అడుగుతున్నాడు. ఓకే కొంతమంది ఎలా చేస్తారంటే ఫస్ట్ గర్ల్స్ ఫైండ్ వచ్చేసి ఆ గర్ల్స్ని టోటల్ క్లాస్ నుంచి తీసేసి అప్పుడు బాయ్స్ని ఫైండ్ చేస్తారు. అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు 6:11 గర్ల్స్ అంటే 4th క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తెలియదు, 5th క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తెలియదు. సపోజ్ నేను ఇప్పుడు ఎలా తీసుకుంటున్నాను అంటే 60 అని తీసుకుంటున్నాను, ఇక్కడ 110 అని తీసుకుంటున్నాను.
ఓకే, అప్పుడు 60:110 తీసుకున్నప్పుడు 60:11 వస్తుంది కదా. సో మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక 0 యాడ్ చేసుకుంటే రైట్ సైడ్లో కూడా ఒక 0 యాడ్ చేసుకోవాలి. అంటే లెఫ్ట్ సైడ్లో 10తో మల్టిప్లై చేస్తే రైట్ సైడ్లో కూడా 10తో మల్టిప్లై చేసేయాలి. అప్పుడే రేషియో అనేది చేంజ్ అవ్వదు. ఓకే, ఇక్కడ చూడండి 40% గర్ల్స్ ఉన్నారు. బట్ ఇక్కడ బాయ్స్ గురించి అడుగుతున్నారంటే 40% గర్ల్స్ ఉంటే ఎంతమంది బాయ్స్ ఉంటారు? 60% బాయ్స్ ఉంటారు. అప్పుడు 60% మాత్రమే ఫైండ్ వచ్చేస్తే చాలు. అలా ఇక్కడ చూడండి 48% గర్ల్స్ ఉన్నారు. అయితే మనకు బాయ్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి 52% బాయ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 52% బాయ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 1% వాల్యూ అనేది 1.1 వచ్చేస్తుంది. సో ఇక్కడ 110లో 1% వాల్యూ ఎంత అంటే 1.1 వచ్చేస్తుంది. అంటే ఫ్రాక్షన్ వచ్చేస్తుంది. ఫ్రాక్షన్ వచ్చేస్తే ఆన్సర్ బాగోదు, అంటే ఈజీ క్యాలిక్యులేషన్ అవ్వదు. అందుకని నేను ఇక్కడ 10తో కాకుండా 100తో మల్టిప్లై చేస్తున్నాను. దేంతో మల్టిప్లై చేస్తున్నాను? 100తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా? ఇక చూడండి 4th క్లాస్లో 600 స్టూడెంట్స్ ఉన్నారు, 5th క్లాస్లో 1100 స్టూడెంట్స్ ఉన్నారు అని ఎగ్జామ్ చేసుకుంటున్నాము. ఓకే, 40% గర్ల్స్ ఉంటే మనకి ఎవరు అడుగుతున్నారు? బాయ్స్ అడుగుతున్నాడు. ఈ బాయ్స్ ఎంతమంది ఉంటారంటే 60% ఉంటారు. 60%. బట్ 10% వాల్యూ ఎంత? 60. 10% 60 అయితే 60% వాల్యూ ఎంత? 360. ఓకే, 10% వాల్యూ ఎంత? 60. అలాగే 60% వాల్యూ ఎంత? 6 × 60 చేస్తే ఎంత? 360. ఓకేనా? నెక్స్ట్ అలాగే 1100లో 48% గర్ల్స్ ఉంటే 52% ఎవరు అవ్వాలి? బాయ్స్ అవ్వాలి. 52% ఎవరు అవ్వాలి? బాయ్స్ అవ్వాలి. 1110లో బాయ్స్ 52% కదా. 52% ఎలా రాస్తున్నాను అంటే 50% + 2%. 50% అంటే 100% ఆఫే కదా. అంటే 1100లో ఆఫ్ ఎంత అంటే 550 ప్లస్ 2% వాల్యూ అంటే చూడండి 1100లో 1% వాల్యూ అంటే లాస్ట్ నుంచి 2 డిజిట్స్ ముందు పెట్టుకుంటే 11 వస్తుంది. అదే 2% వాల్యూ అంటే 22 అవుతుంది. ఓకే, అప్పుడు 550 + 22 ఎంత అవుతుంది? 572 అవుతుంది. 572 అవుతుంది. ఓకే, సో ఇది బాయ్స్ కౌంట్ అనమాట. ఓకే, బాయ్స్ కౌంట్ 4th క్లాస్లో బాయ్స్ కౌంట్, అలాగే 5th క్లాస్లో బాయ్స్ కౌంట్. ఓకేనా? సో ఇక్కడ 2 సమ్మేషన్ చేయాలి. ఎందుకంటే బోత్ ద క్లాస్ ఆర్ టుగెదర్ అంటున్నాడు, బోత్ ద క్లాస్ అంటున్నాడు, బాయ్స్ అంటున్నాడు. అప్పుడు ఎంత అవుతుంది? 360 + 572. అప్పుడు ఎంత? 800. ఇక చూడండి 360 + 572. ఇక్కడ 300 + 500 అంటే 800. 60 + 72 అంటే 132. 800 + 132 అంటే 932 బాయ్స్ ఉన్నారు. టోటల్గా ఎంతమంది ఉన్నారు? 930 బాయ్స్ ఉన్నారు. 932. బట్ ఇక్కడ ఏమన్నా వాట్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఏంటి? బోత్ క్లాసెస్ గురించి మాట్లాడుతుంది. బోత్ క్లాసెస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ అంటే 600 + 1100 ఎంత? 1700 × 100 ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. ఓకేనా? ఓకే, ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ సొల్యూషన్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ షార్ట్ కట్ అనేది సెట్ అవ్వదు. ఎందుకు సెట్ అవ్వట్లేదు అంటే ఇక్కడ 932/1700 × 100 అంటే చూడండి ఇక్కడ క్యాన్సిలేషన్ అనేది చేస్తున్నప్పుడు 17తో 932 అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వదు. అందుకనే ఫ్రాక్షన్స్ వచ్చాయంటే ఫ్రాక్షన్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు షార్ట్ కట్ అనేది వర్కౌట్ అవ్వదు. ఓకే, అంటే అప్రాక్సిమేషన్ చేయాలి. ఏంటి చేయాలి? అప్రాక్సిమేషన్. ఓకే, 00 క్యాన్సిల్ అయిపోయింది. 17 హౌ మెనీ టైమ్స్ అంటే 17 5s 85. 17 5s 85. నెక్స్ట్ ఇంకెంత మిగిలిపోతుంది? 82 మిగిలిపోతుంది. 82 అంటే దగ్గర 85 అనుకోండి. 82 కాకపోతే 85 అనుకోండి. 17 5s అనుకోండి. అంటే 55కి చాలా దగ్గరలో ఉండాలి. అలాగే 54 కాదు, 55 కాదు, 54 కాదు, 55 కాదంటే 55కి చాలా దగ్గరలో ఉండేది అంటే ఆప్షన్ బి. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.